పిలిచారు, వచ్చాను. 19 దిగాను. 20వ తారీఖు శాంతి నేను విశాఖపట్నంలో 4 ఫ్లైట్లు మారొచ్చాను సార్. ప్లీజ్ రిమెంబర్, 4 ఫ్లైట్లు మారొచ్చాను. 4 ఫ్లైట్లు మారి డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళింది. అప్పటికి శాంతి వైజాగ్లో ఉంది. ఈ డేట్కి 4 ఫ్లైట్లు మారి వస్తే 19 సెప్టెంబర్ దిగితే 20వ తారీఖు నేను శాంతి వెళ్ళి ఇట్లా విజయసాయిరెడ్డి గారు చెప్పారు, అంటే పెద్దలు మనకేదో గైడెన్స్ ఇచ్చారు, బిల్డర్ గారి దగ్గరికి వెళ్ళి ₹1 కోటి బ్యాగ్ ఇస్తారు, మనం తెచ్చుకుందాము అని. అంటే ఆ బిల్ అటువంటి ఆఫ్ క్రోర్స్ కదా, ఒక 1 crore వైట్, ఒక 1.5 crore 1.6 బ్లాక్. సో మీకు కావాలంటే 1 crore ప్యాకెట్ కూడా చూపిస్తాను, ఆ డేట్ కూడా చూపిస్తాను నేను. నా ఆబ్జెక్టివ్ ఆ సెప్టెంబర్ 20లో నేను మోసిన ₹1 కోటి బ్యాగ్ ఫోటో ఉంది, విత్ డేట్ ఉంది. విత్ డేట్ చూపించమంటే చూపిస్తాను నేను. ఒక్క నిమిషం తొందర పెట్టదండి. నేను లేచి చూడవచ్చు సార్, కంఫర్టబుల్. సో ఇది 1 crore ప్యాకెట్, ఇది 1 crore బ్యాగ్ విత్ వీల్స్, ₹1 కోటి బ్యాగ్. మీకు డేట్స్ చూస్తానంటే లెట్ మీ ఓపెన్ ద డేట్స్. డేట్స్ ప్లీజ్. ఇది డేట్ చూడండి, క్యాష్ డేట్ సెప్టెంబర్ 20, 2022. September 20, 2022. You can cross verify with my passport dates, immigration dates. Okay, sir. Okay. So I don't want to waste the time. I think you are all busy people. So ఇది జరిగింది సార్. ఇది జరిగింది. కోర్టు ఇద్దరం తీసుకొచ్చాము. అది బ్లాక్ మరి ఏమో నాకు ఐడియా. నేను ఐఎమ్ నాట్ సచ్ ఎ పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే అన్నాను, ఎందుకు మనకి ఇంత పెద్ద రిస్కులు, బతికేదో నీతికి బతుకుతాం, ఉప్పు ఉంటే ఉప్పు అమ్ముకొని బతుకోవచ్చు అని. సో మొత్తానికి అయితే ₹1 కోటి తీసుకొచ్చాము. ఆ నెక్స్ట్ డే మార్నింగే 21st మార్నింగ్ వైజాగ్ నుంచి నాకు హైదరాబాద్కి శాంతి టికెట్ ఫ్లైట్ బుక్ చేసింది. అక్కడ దిగు శంషాబాద్లో విజయసాయిరెడ్డి గారిది సార్ది శంషాబాద్ ఫామ్ హౌస్ ఉంది, అక్కడ ఇంటికి వెళ్ళాను. మధ్యాహ్నం ఫ్లైట్ దిగాను, మార్నింగ్ దిగాను, 11 గంటలకు వెళ్ళాను. అక్కడ మేడం గారు, సునంద మేడం గారు ఉన్నారు, ఆమె ఒక బ్యాగ్ అక్కడ పెట్టారు. బ్యాగ్ అక్కడ పెట్టానమ్మా, చూసుకో. ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాను, అది 60 లక్షలని నాకు శాంతి చెప్పింది. చూసుకున్నాను, అంటే కౌంట్ చేయలేను కదా 60 లక్షలు, ఐ కెనాట్ కౌంట్. క్లోజ్ చేసుకున్నాను. రిటర్న్ ఐ వెంట్ బై కార్, రోడ్ ఫ్లైట్ కాకుండా బై రోడ్ వెళ్ళాను, కార్ ద్వారా 60 లక్షలు. అంటే నేను వెళ్ళేసరికి శాంతి సార్కో మరి మేడం గారికో చెప్పి అమౌంట్ రెడీ చేసింది. పెద్ద ఆవిడ, నేను అబద్ధం చెప్పదలుచుకుంటాను, ఐ స్వేర్ ఆన్ మై కిడ్స్, నాకు పుట్టినటువంటి పిల్లలు నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మేడం సునంద గారు ఇవ్వలేదు అని ఒకసారి చెప్పమని చెప్పండి. ఆమెకు శాంతి అంత కూతురు ఉంది, మనోడు మనవరాలు ఉన్నారు. నేను చెప్తుంది పచ్చి నిజం. నేనేమంటున్నానంటే మామూలు చిన్న ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ మామూలే లేదు. సో ముందు రోజు 1 crore, తర్వాత 60 lakhs మేడం ఇచ్చారు, తీసుకొని వచ్చాను. తీసుకుని కారుని పెట్టుకుని బైరోడ్ హైదరాబాద్ వైజాగ్ వెళ్ళిపోయాను, బైరోడ్. సో అక్కడ నా పని ఏంటంటే జస్ట్ పోస్ట్ మ్యాన్ పని, తీయడం ఇచ్చేయడం. ఐ నెవర్ క్వశ్చన్ మై వైఫ్ బికాజ్ ఐ ట్రస్ట్ హర్. విషయం ఏంటంటే తను నమ్ముతాను. సో తెచ్చింది ఇచ్చాను, ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారంటే తను చెప్పింది ఏంటంటే మనం కొన్ని విషయాల్లో సాయం చేసాం సార్కి, మనకు అడ్జస్ట్ చేశారు ప్రేమ సమాజం ల్యాండ్స్ విషయంలో దీంట్లో. సో ఈ 1 crore 60 lakhs ఇది బ్లాక్, మిగతా 1 crore తను అడ్జస్ట్ చేసుకుంది. అది కూడా ఐ విల్ షో ద డాక్యుమెంట్స్ లెటర్, ఆ విల్లాకి చూపించిన డాక్యుమెంట్స్ అది కూడా చూపిస్తాను మీకు. సో 2.5 crores ఏదో అడ్జస్ట్ చేశారు, యాక్చువల్లీ అది 4 crores ఏదో అన్నది తను. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ ఇంట్రెస్ట్. సో నేను విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు విజయవాడ వెళ్ళాలి. విజయవాడ ఆ టైంలో ఈవినింగ్ 8 o'clock ఆ టైంలో విల్లా కూడా చూపించారు నాకు, తనతో పాటు తిరిగే, నేను ఏదో రామ్ ఏదో అంటుంది కదా, తన సబార్డినేట్ రామ్ ఆ విల్లా కూడా చూపించారు నాకు. సో ఆ విల్లా కూడా చూశాను. చూసి అటు నుంచి అంటే వైజాగ్ వెళ్ళిపోయాను బై కార్. సో ఇది సార్. ఆ నెక్స్ట్ డే పిల్లలకు వచ్చేటప్పుడు నేను చాక్లెట్, ఫస్ట్ టైం వస్తున్నాను కదా 9 నెలలతో పిల్లలకు చాక్లెట్లు ఏవో తెస్తాం కదా భార్యకి. ఆ వచ్చేటప్పుడు నా భార్య విజయసాయిరెడ్డి సార్కి పర్ఫ్యూమ్స్ అవి తీసుకురంటే వచ్చేటప్పుడు నేను చికాగో ఎయిర్పోర్ట్లో ఉన్నాను, న్యూయార్క్ టు చికాగో
చికాగో ఎయిర్పోర్ట్లో నేను 30-40 పెట్టి మంచి మంచి పర్ఫ్యూమ్స్, బికాజ్ ఐ హ్యావ్ ఎ డ్యూ రెస్పెక్ట్ అండ్ హై రెస్పెక్ట్ టు ద విజయసాయి రెడ్డి సార్. అది సార్ కూడా తెలుసు. నేను అక్కడ అమెరికాలో ల్యాండ్ అయిన తర్వాత ఐ మెసేజ్ ఆల్సో, సార్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ, మీరు నాకు చేసినటువంటి సహాయాన్ని బట్టి అడగండి సార్ని అడగండి, నేను అబద్ధం చెప్తున్నాను. ఈజ్ సో జెంటిల్మెన్, ఒక పిల్లడికి జీవితాన్ని ఇచ్చాడని నేను నమ్మాను. సో 2000 ఎక్కడ ఉన్నాను, ఆమెకి డబ్బులు హ్యాండ్ ఓవర్ చేశాను వైజాగ్లో శాంతికి. వచ్చినప్పుడు పర్ఫ్యూమ్స్ కూడా తెచ్చాను సార్కి, 34,000 పెట్టి. అది సార్కి అని చెప్పింది. సో ఆ రోజు నైట్ 22, 23, నేను 25 మళ్ళీ ఫ్లైట్ బ్యాక్ వెళ్ళిపోయాను. 22, 23 ఐ హ్యాడ్ ఇంటర్ కోర్స్ విత్ మై వైఫ్, సెక్చువల్ ఇంటర్ కోర్స్. చాలా తర్వాత వచ్చాను కదా, సో 1-2 days ఉన్నాను కాబట్టి 1-2 daysలో హ్యాడ్ ఇంటర్ కోర్స్. ఫస్ట్ డే మాత్రం నేనేమన్నంటే, శాంతి నేను అమెరికాలో 2-3 ఏళ్ళు ఉండాలి, పిహెచ్ అంటే పెద్ద ప్రాజెక్ట్ అది, ఇంకొక ఇప్పుడు వెళ్ళి 8 months కూడా కాలేదు, ఇప్పుడు నువ్వు కానీ కన్సీవ్ అయ్యావు అనుకో, నేను ఇక్కడ నువ్వు అక్కడ సమాజం బాగోదు అనేసి. సో ఐ పార్టిసిపేటెడ్ sexually, but I did not ejected completely. So I came out. నాకు తెలుసు బాగా, ఐ రిమెంబర్ ఇట్ వెరీ వెల్ అండ్ ఐమ్ వెరీ మచ్ కాన్షియస్, మైండ్ఫుల్. తర్వాత నేను 25th వెళ్ళిపోయాను, అమెరికా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి శాంతి ఫోన్ చేసి ఐఎమ్ కన్సీవ్డ్ అని. ఓ థ్యాంక్ గాడ్ కన్నా 2 మిక్స్డ్ ఫీలింగ్స్. నాకు వద్దు అనుకున్నాం కదా, ఐ వాజ్ హ్యాడ్ మిక్స్డ్ ఫీలింగ్స్, వద్దు అనుకున్నాం కదా అని. అప్పుడే క్వశ్చన్ అడిగాను, శాంతి మనం కంప్లీట్గా అనుకోలేదు కదా మనము, హౌ యూ గోట్ కన్సీవింగ్ అని. నీకు ఎలా కన్సీవ్ అయ్యావు నువ్వు అని. షీ షౌటెడ్ అట్ మీ, హౌ డేర్ యూ టు ఆస్క్ మీ. ఒక భర్తవి భార్యని ఇట్లా అడుగుతావు నువ్వు, ఎంత ధైర్యం నీకు, ఎంత అనుమాన పక్షివి నువ్వు. భర్త నాలు అడగొచ్చా, భార్య నాలు అడగొచ్చా భర్తగా? అది కాదు